విశాఖలో వైసీపీకి బిగ్ షాక్ తగిలింది. కీలక నేతలు, కార్పొరేటర్లు ఆ పార్టీకి గుడ్ బై చెప్పారు. జనసేన అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సమక్షంలో జనసేన పార్టీలో చేరారు. వైసీపీ నుంచి జనసేనలో చేరుతున్న కార్పొరేటర్లకు పవన్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ తనకు ఎంతో ఇష్టమైన విశాఖలో చేరికలు మొదలవడం సంతోషంగా ఉందన్నారు. వైసీపీ తనకు వ్యక్తిగతంగా శత్రువు కాదని, కలిసికట్టుగా రాష్ట్ర పార్టీ అభివృద్ధికి పనిచేయాలని పిలుపునిచ్చారు. త్వరలో విశాఖలో పర్యావరణ ఆడిట్ ఉంటుందని, విశాఖ రియల్ ఎస్టేట్ సమస్యలపై కలిసికట్టుగా పోరాటం చేస్తామని చెప్పారు. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలని కూటమి ప్రభుత్వం భావిస్తోంది. ఇందుకోసం క్యాంపు రాజకీయాలకు కూడా కూటమి నేతలు సిద్ధమయ్యారు. ఎలాగైనా శాసన మండలిలో బొత్స అడుగు పెట్టకూడదని పట్టుదలగా వ్యవహరిస్తున్నారు. మన రాష్ట్రం బాగుండాలి, విభజన తర్వాత నుంచి రాష్ట్రం బలంగా ఉండాలి, ఆర్థికంగా నిలదొక్కుకోవాలన్న ఒక్కోసారి నాయకులు మాట్లాడే విధానం మీరందరూ కూడా వారితో మమేకమై అందరం కలిసి పనిచేద్దాం. భవిష్యత్తులో కూటమి ప్రభుత్వం వైజాగ్ కార్పొరేటర్ ఎన్నికల్లో మనం బలంగా విజయం సాధించాలని కోరుకుంటూ మీ అందరి సహాయ సహకారాలు కావాలి. వైజాగ్లో మీకు తెలుసు, ప్రత్యేకంగా పొల్యూషన్ సమస్య చాలా బలంగా ఉంది. దేశంలో కూడా ఎక్కడ లేనంత పొల్యూషన్, కాలుష్యం, వాయు కాలుష్యం కానీ, పర్యావరణ మన నీటి కాలుష్యం కానీ చాలా ఎక్కువ ఉన్న నగరం వైజాగ్ జిల్లా. సో ముఖ్యంగా కార్పొరేటర్స్గా మీ అందరికీ చాలా బలమైన బాధ్యతలు ఉంటాయి. ఈ ఎన్వైరన్మెంట్ పొల్యూషన్ బోర్డు శాఖను కూడా నేనే హెడ్ చేస్తూ ఉన్నాను. దాంట్లో భాగంగా నేను వైజాగ్కి వచ్చినప్పుడు మీ దృష్టి కొన్ని సమస్యలు తీసుకొస్తాం. మన మధ్యన విశాఖ కాలుష్యం ఎలా ఉంది అనేది ప్రత్యేకించి వంశీకృష్ణ యాదవ్ గారు అడిగారు. నన్ను అసెంబ్లీలో ఆయన మొట్టమొదటి అడిగిన చాలా వ్యాలిడ్ ప్రశ్న అది. సో దానికి చాలా వివరంగా చెప్పాను. ఇంకా దాని నుంచి తీసుకొని సూచనలు తీసుకొని వైజాగ్లో ఈ మన ఎన్నికలు అయిపోయిన వెంటనే ఒకసారి ఈ ఎన్వైరన్మెంటల్ ఆడిట్ చేయాలి. కాలుష్యం ఏ స్థాయిలో కాలుష్యం ఉంది భవిష్యత్తులో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.